హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కన్యాకుమారి. కన్యాకుమారి అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే వివేకానంద రాక్ మెమోరియల్ అండ్ శ్రీపాద మండపం అండ్ ఇంకొకటి ఏది అంటే మూడు సముద్రాలు కలిసే ప్రదేశం. ఏంటి ఏమి అనేది నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో మిస్ అవ్వకోకుండా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నది వివేకానంద రాక్ మెమోరియల్. స్వామి వివేకానంద కన్యాకుమారి వచ్చినప్పుడు సముద్రపు ఒడ్డు నుండి ఈ పెద్ద రాయి వరకు ఈదుకుంటూ వచ్చి ఇప్పుడు ఇక్కడ మండపం ఉన్న ప్లేసులో 3 రోజులు ధ్యానం చేశారు. తర్వాత తన జీవితాన్ని దేశానికి పూర్తిగా అంకితం చేయాలని అనుకున్నారు. అప్పటి నుండి తన వేదాంత సందేశాన్ని ప్రపంచానికి వినిపించడానికి రెడీ అయ్యారు. దానికి గుర్తుగా ఇక్కడ ఈ మెమోరియల్ని నిర్మించడం జరిగింది. అండ్ ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్ ప్రైస్ 30 రూపీస్ ఉంటుంది ఒక్కొక్కరికి. అండ్ మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే ఇక్కడ చూడండి వ్యూ అనేది చాలా బాగుంది. అలాగే ఇక్కడ శ్రీపాద మండపం కూడా ఉంటుంది. ఈ మండపం ఉన్న ప్రదేశంలోనే కుమారి అమ్మవారు మహాశివుని కోసం తపస్సు చేసింది. అలాగే ఈ మండపంలో అమ్మవారి పాద గుర్తులను దర్శించుకోవచ్చు. దీని ఎదురుగా ఉన్నదే వివేకానంద మెమోరియల్. ఇక్కడ మీరు శ్రీపాద మండపం గురించి ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు. మండపం లోపల అయితే పాదాలను మీరు ఇలా దర్శించుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్యూ అనేది పాద మండపం బ్యాక్ సైడ్ నుంచి కన్యాకుమారి టౌన్ వ్యూ. ఇక్కడ కనిపిస్తున్నది తిరువల్లువర్ స్టాచ్యూ. తిరువల్లువర్ తమిళ లిటరేచర్లో గొప్ప కవి. ఆయన జ్ఞాపకార్థ నిమిత్తం ఈ స్టాచ్యూని నిర్మించడం జరిగింది. వివేకానంద మండపం కల మరొక పేరు సభా మండపం. దీన్ని సభా మండపం అని కూడా పిలుస్తారు. స్వామి వివేకానంద ఈ ప్లేస్లోనే మెడిటేషన్ చేశాడు. సభా మండపంకి వెళ్ళే స్టెప్స్ పక్కనే 2 ఏనుగు శిల్పాలు ఉన్నాయి. మీరు కూడా ఇక్కడ చూడండి, అవి చాలా చిన్నగా చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదే స్వామి వివేకానంద విగ్రహం. దీన్ని పంచలోహాలతో నిర్మించారు. అంతేకాకుండా ఇక్కడ ఈ వివేకానంద మండపం బ్యాక్ సైడ్ మీరు సన్ రైజ్ క్యాలెండర్ని కూడా చూడవచ్చు. ఇక్కడ నుండి అయితే సముద్రం వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ వేవ్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి. ఇక్కడ సభా మండపం కింద కనిపిస్తున్నదే మెడిటేషన్ హాల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాసేపు వెళ్ళి అక్కడ మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. అక్కడ మనకు ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలో ఉండదు. ఇక్కడ వేవ్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. పొరపాటున కూడా మనం అక్కడ సైడ్ వెళ్ళకూడదు, ఎందుకంటే వెళ్తే పొరపాటున జారి మనం అక్కడ నుంచి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా సభా మండపం బ్యాక్ సైడ్ బుక్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ మెడిటేషన్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. ఈ ప్లేస్లో ఇక్కడ చూడవలసినవి ఇవే. ఈ ప్లేస్లో మనం టైం ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు. లాస్ట్ బోటు తిరిగి వెళ్ళే వరకు కూడా మనం ఇక్కడ టైం అనేది స్పెండ్ చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నదే కుమారి అమ్మ టెంపుల్. ప్లేస్కి రావడానికి 2-3 బోట్లు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేది బోటు. ఎలా ఉన్నాయి చూడండి వేవ్స్ అనేది. బోట్ని ఎత్తి పడేస్తుంది. అందుకే మ్యాక్స్ ఎవరిని నిల్చొనివ్వరు, అందరినీ కూర్చోమని చెప్తారు బోట్లో. ఇక్కడ మీరు చూస్తున్నది అవర్ లేడీ ఆఫ్ ర్యాన్సమ్ చర్చ్. ఇది కూడా కన్యాకుమారిలో వన్ ఆఫ్ ది అట్రాక్షన్. కన్యాకుమారి భారతదేశంలోని ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మరియు పుణ్యక్షేత్రము. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో దాని ప్రత్యేకమైన సూర్యోదయం మరియు సూర్యాస్తమయం పాయింట్లు అండ్ అదేవిధంగా 41 అడుగుల తిరువల్లువర్ విగ్రహం మరియు తీరంలో వివేకానంద రాక్ మెమోరియల్ ఉన్నాయి. నగరం ఒడ్డున కన్యాకుమారి దేవత అంటే కన్య దేవతకి అంకితం చేయబడిన ఆలయం ఉంది. దాని తర్వాతనే ఈ పట్టణానికి కన్యాకుమారి అనే పేరు పెట్టడం జరిగింది. ఈ కన్యాకుమారి భారత ఉపఖండం యొక్క దక్షిణ కొన మరియు భారతదేశంలోని ప్రధాన భూభాగంలో దక్షిణాన ఉన్న నగరం కాబట్టి దీనిని ది ల్యాండ్స్ ఎండ్ అని కూడా పిలుస్తారు. ఈ మండపం 1970లో స్వామి వివేకానంద గౌరవార్థం నిర్మించబడింది. అతను శిలపై జ్ఞానోదయం పొందాడట, అందుకే ఈ మండపాన్ని నిర్మించడం జరిగింది. ఈ రాతిపైనే కన్యాకుమారి దేవి శివునికి భక్తితో తపస్సు చేసింది.
అంతేకాకుండా దీన్ని ధ్యాన మండపం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు చూడండి వివేకానంద రాక్ మెమోరియల్. కుమారి అమ్మ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇలా చిన్న మండపం లాగా ఉంటుంది. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడి ప్రజలు అమ్మవారిని అలుమిగు భగవతి అమ్మ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 to 12:30, తర్వాత 4 to 8:15 వరకు ఉంటుంది. మనం గోపురం నుండి ఎంటర్ కాగానే లోపల వ్యూ అనేది ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, ఇది మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళే క్యూ లైన్. మనం టెంపుల్ ప్రాంగణంలోకి ఎంటర్ కాగానే ఇక్కడ మనం అమ్మవారి పెయింటింగ్స్ని చూడవచ్చు. ఇక్కడ మీరు కూడా చూడండి. కుమారి అమ్మ పార్వతీదేవి అవతారం. కుమారి అమ్మ మహాశివుని వివాహం చేసుకోవడానికి ఈ ప్రదేశంలోనే తీవ్ర తపస్సు చేశారంట. పురాణాల ప్రకారం శివునికి కుమారి అమ్మవారికి కళ్యాణం అయితే జరగలేదు. అందుకే కుమారి అమ్మవారు కన్యగానే ఇక్కడ ఉండిపోయారు. ఈ టౌన్కి కన్యాకుమారి అనే పేరు కూడా ఈ అమ్మవారి నుండే వచ్చింది. ఇక్కడ విమాన దర్శనం మీరు చూస్తున్నది. గర్భాలయంలోకి ఎంట్రీ కొంచెం చిన్నగా ఉంటుంది. చాలామంది తలలు తగులుతూ ఉంటాయి కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లోపల టెంపుల్ వ్యూ నేను చూపించడం జరిగింది మీకు. అలాగే ఈ ఆలయాన్ని పాండవ రాజులు 8వ సెంచరీలో డెవలప్ చేశారు. మరి తర్వాత చోళరాజులు, విజయనగర రాజులు, ఇంకా నాయక రాజులు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. మీరు టెంపుల్ నుండి బయటకు రాగానే ఇక్కడ ప్రసాదం స్టాల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మరికొన్ని షాప్స్ కూడా ఉంటాయి. మీరు చూడండి, మనకి ఏమైనా కావాలంటే మనం తీసుకోవచ్చు. టెంపుల్ ఎంట్రన్స్ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం సన్సెట్ పాయింట్కి అండ్ అలాగే 3 సముద్రాలు కలిసే త్రివేణి సంగమానికి మనం చేరుకుంటాము. ఈ ప్లేస్ వ్యూని మీరు ఒకసారి వీక్షించండి. ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ గార్డ్స్ ఉండరు. సో మనమే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వేవ్స్ వచ్చినప్పుడు పొరపాటున మనం జారి లోపలికి మునిగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఉండి ఇక్కడ ప్రదేశాలని వీక్షించవచ్చు. ఇక్కడ నేను మీకు ఈ వ్యూ అనేది చూపిస్తున్నాను. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది జనాలు అనేది వచ్చారు. ఎందుకంటే సన్ సెట్ అయ్యే టైం అయింది కాబట్టి చాలామంది ఇక్కడ జనాలు రావడం అనేది జరిగింది. అలాగే కుమారి అమ్మ టెంపుల్కి బ్యాక్ సైడే సునామీ మెమోరియల్ పార్క్ ఉంటుంది. డిసెంబర్ 2004లో వచ్చిన సునామీకి చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఈ మెమోరియల్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు వచ్చిన సునామీకి తమిళనాడులో సుమారు 10,000 మందికి పైగా చనిపోయారు. ఒక్క కన్యాకుమారిలోనే 800 మందికి పైగా చనిపోయారు. అందరి జ్ఞాపకార్థ నిమిత్తం ఈ ప్లేస్ని నిర్మించారు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎంతమంది జనాలు సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా తిరునాళ్ళ లాగా ఉంది కదండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఒక మండపం ఉంటుంది. ఈ మండపం అవతలనే త్రివేణి సంగమం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నదే త్రివేణి సంగమం. ఇక్కడ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం,
అరేబియన్ సముద్రం కలుస్తాయి. ఈ సముద్రంలో పుణ్యస్నానం చేస్తే చాలా మంచిది అనేది భక్తుల నమ్మకం. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ చిన్న ప్లేసేనండి ఇండియాకి సౌత్ సైడ్లో ఉండే లాస్ట్ ప్లేస్. ఇక్కడైతే ఈ కొంత భాగం మాత్రమేనండి వాటర్లోకి దిగడానికి చాలా సేఫ్. కన్యాకుమారిలో మెయిన్ సన్సెట్ పాయింట్ ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే అక్కడక్కడ ఇలా చిన్న సన్సెట్ పాయింట్స్ కూడా ఉంటాయి. వీడియోలో అయితే సన్సెట్ని చాలా బాగా చూడగలుగుతున్నాము, కానీ డైరెక్ట్గా అయితే సూర్యుడు చాలా కిందికి వచ్చేదాకా మనం చూడలేము, ఎందుకంటే చాలా బ్రైట్గా ఉంటుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి సన్సెట్ పాయింట్, చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది గాంధీ మెమోరియల్. కన్యాకుమారిలో ఉన్న త్రివేణి సంగమంలోని మహాత్మా గాంధీ గారి అస్థికలను కలిపారు అని జ్ఞాపకార్థం ఇక్కడ ఈ మెమోరియల్ని నిర్మించడం జరిగింది. ఉదయం 7:30 గంటలకి ఈ మెమోరియల్ని ఓపెన్ చేస్తారు. లోపలైతే కొన్ని వందల ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి ఆ ఫొటోస్ని కూడాను. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మీరు ఒకసారి మొత్తం బీచ్ వ్యూ అనేది చూడండి, ఎంత అద్భుతంగా ఉందనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే త్రివేణి సంగమం. అదేవిధంగా ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ కూడా ఉంది, చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, చాలా మంది జనం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళందరూ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో, సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ లాంటి దాన్ని కన్యాకుమారి పైర్ అంటారు. ఇక్కడ పెద్ద పెద్ద స్టోన్స్ తో సీవాక్ లాగా నిర్మించడం జరిగింది. ఇక్కడ నుండి కూడా మనం సన్ రైజ్ ని చూడొచ్చు. ఫైనల్గా అయితే సన్ రైజ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది. మీరు కూడా వీక్షించండి. జస్ట్ 20 నుండి 30 సెకండ్స్ మాత్రమే సన్ రైజ్ని మనం డైరెక్ట్గా చూడగలుగుతామండి. ఇక్కడ మీరు కూడా చూడండి, ఆ అద్భుతాన్ని ఎంజాయ్ చేయండి. ఈ వివేకానంద మండపం అనేది వివేకానంద స్వామి వివేకానంద గౌరవార్థం నిర్మించడం జరిగింది. ఈ స్మారకం 2 ప్రధాన నిర్మాణాలను కలిగి ఉంది. ఒకటి వివేకానంద మండపం, రెండవది శ్రీపాద మండపం. ఇక్కడ చూడండి, ఈ వ్యూ అనేది చాలా బాగుంది కదా, సో మీరు కూడా చూడండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నది కంచి కామకోటి పీఠము. ఈ మండపానికి ఎదురుగా త్రివేణి సంగమం ఉంటుంది. అంటే త్రివేణి సంగమం అంటే 3 సముద్రాలు కలిసే చోటు. అవి ఏంటంటే ఒకటి బంగాళాఖాతం,
హిందూ మహాసముద్రం, అరేబియన్ సముద్రం, ఈ 3 సముద్రాలు కలిసే చోటనే త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు చూడండి. ఇదే అండి త్రివేణి సంగమం అండ్ వివేకానంద రాక్ మెమోరియల్ అండ్ కుమారి అమ్మవారి టెంపుల్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ మీరు ఎవరైనా వెళ్ళింటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.